కర్నూలు జిల్లా ఎంబెగనూరులో కలుగొట్టులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి హాజరై రైతులు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. తర్వాత రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. భూమన కొనుక్కోవాలి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు హెలిప్యాడ్ వేసుకోవాలి. ఆ పక్కన ఒక 10 ఎకరాలుంటే ఆ 10 ఎకరాలు భూమి అడిగాడు. ఆ 10 ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు. వాళ్ళు ఇస్తే మళ్ళా ఏమవుతుందని 75 సంవత్సరాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది. భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా హెలిప్యాడ్ వచ్చింది. హెలిప్యాడ్ వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు. రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు. దాని మీద 22A పెట్టారు. అది ప్రభుత్వ భూమి అయిపోయింది. అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఏం తమ్ముళ్ళు విచిత్రం చూశారా? ఇదే డాక్యుమెంట్. నిన్నొచ్చి ఆయన అంటున్నాడు, సార్ మేము కొనుక్కున్నాం, కొనుగోళ్లు చేశాం. 1956 నుంచి క్రానలాజికల్ గా రికార్డులు ఉన్నాయి, మీరు చూడండి అంటే నేను చూస్తే నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ 2-3 ఉంటే అందరికీ పట్టాలు ఇమ్మన్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 56 నుంచి అనేక డాక్యుమెంట్లుంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్. ఈ పక్క ఒకటి ఉంది హెలిప్యాడ్, ఆ పక్క పైన ఉండేది, కింద నుండేది ఆయన ప్యాలెస్. ఇక్కడి నుంచి అక్కడ హెలిప్యాడ్ కోసం బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక విషయం కాదు, ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి. రాజకీయ విభేదాలుంటే చేశారు, వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు. మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి. నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా. నేను కూడా తలబట్టుకొని కూర్చున్నాను. పార్టీ ఆఫీసు పోతే 100 మంది వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళలో 100% ఒకటే సమస్య, భూ సమస్య. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడో చూడనన్ని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను. అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను. మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎట్టి పరిస్థితిలో మళ్ళీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. అక్కడి నుంచి ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను ఇచ్చింది మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండవది QR కోడ్ పెట్టాను. QR కోడ్ వల్ల మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం కూడా నిద్రపోయే మునుపు మళ్ళా చూసుకోవచ్చు. మీ భూమి ఎక్కడుందో మీకు అర్థం అవుతుంది. ఎవరైనా కానీ మారిస్తే మీరు ఇమ్మీడియట్గా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ బ్యాక్ ఎండ్లో ఒకప్పుడు మీరు చూస్తే లింక్ డాక్యుమెంట్లు కూడా ఉండేటి కాదు. MRO అనుకుంటే 22A కింద పెట్టేసేవాడు, వాళ్ళ ఒత్తిడి భరించలేక. కానీ దానికి ఎవరు పెట్టారంటే అది కూడా ఉండేది కాదు. ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరిపైన PD యాక్ట్ కూడా పెట్టాను. తమాషా కాదు, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన మనం
చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. ఇంకో పక్కన మళ్ళీ అస్తవ్యస్తం కాకుండా మీ రికార్డ్స్ అన్ని కూడా మీ అనుమతితోనే చేస్తున్నాం. ఇప్పుడే మీకు అన్ని ఇచ్చారు, అన్ని విషయాలు చెప్పారు. భూమి ఏ విధంగా ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం. మిమ్మల్ని రమ్మంటాం, వాట్సాప్ మీ సమక్షంలో చేస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తానే మళ్ళా మీ సంతకం తీసుకుంటారు. మళ్ళా పుస్తకం ప్రింట్ చేస్తారు. మళ్ళా మీకు వచ్చి చూపించి కరెక్ట్గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా మళ్ళీ ఆ పుస్తకాన్ని చించేసి కొత్త పుస్తకం ఫుల్ ప్రూఫ్ గా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను ఈ గ్రామానికి పట్టాదారు పాసు పుస్తకానికి ఇవ్వడానికి వచ్చాను. మొన్నే ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళాను. ఈ నెలలో వేరే కార్యక్రమాల వల్ల ప్రీపోన్ చేశాను. ప్రతి నెల 9వ తారీఖున భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను. అది కూడా ఇంట్లో దాపరికంగా ఇవ్వడానికి వీల్లేదు. గ్రామ సభ పెట్టాలి, అందరిలో చదివి వినిపించాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకం మీకు ఇవ్వడం నా ధ్యేయం. మీరు కూడా ఒకప్పుడు మనం చూశాం, అన్నిటికీ లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రతి నెల నేను మీరు చూస్తే ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతున్నాను, లెక్కలు చూస్తున్నాను. రెండోది మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇస్తానే